నుండి నిన్ను నువ్వు కాపాడుకోగలనుకుంటున్నావా? నన్ను నువ్వు తక్కువ అంచనా వేశావు. నీలాంటి నీచమైన మనిషి రక్తాన్ని తాగినప్పుడే నా దాహం తీరుతుంది అని శ్రీను వైపు వేగంగా వెళ్ళింది భైరవి. అంతే, శ్రీను భయపడుతూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఎవరో ఆ ఇంటి తలుపులు తెరిచి శ్రీనుని ఇంట్లోకి లాగి వెంటనే తలుపులు మూసేశారు. శ్రీను ఇక్కడ ఇలా రక్షింపబడగా మరోవైపు నంది తన ప్రయాణంలో ఉన్నాడు. గోమతి, గౌతమ్ల గురించి ఆలోచిస్తూ అడవినెప్పుడు దాటాడో నంది చూసుకోలేదు. అలా అడవిని దాటేసి ఒక నగరానికి చేరుకుని కూడలి వద్ద ఆగాడు. అప్పటికే రాత్రి చాలా సమయమైంది. చుట్టూ చూశాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ కనిపించలేదు. రోడ్ల మీద మనుషులకు బదులుగా కుక్కలు తిరుగుతూ కనిపించాయి. ఆ చీకటిలో రోడ్డు వైపు చూస్తూ, శివ వస్తానని చెప్పాడు కదా, ఇంకా రాలేదేంటి అని ఆశ్చర్యపోతూ వాచ్ వైపు చూశాడు నంది. అప్పుడే ఫోన్ రింగ్ అవడంతో అది శివ నుండే అని చూసి ఫోన్ లిఫ్ట్ చేయబోయాడు. కానీ బైక్ చప్పుడవ్వడంతో ఎవరా అని చూసి అది శివనే అని గుర్తుపట్టి ఆగిపోయాడు. ఇటు శివ కూడా ఫోన్ ని చెవి దగ్గర నుండి తీసేసి ఫ్యూయల్ ట్యాంక్ మీద పెట్టి బైక్ ని నంది దగ్గర ఆపి చిన్న నవ్వు నవ్వి నంది వేసుకున్న లాల్చీ పైజామాను చూసి, నువ్వింకా ఈ పల్లెటూరు వేషం మానలేదా అని గట్టిగా నవ్వాడు. ఏం చేయను, నాతో ఈ పల్లెటూరు వేషం మాన్పించడానికి ఎవరూ సాయం చేయట్లేదు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అని మారిపోతాయిలే అని నంది కూడా గట్టిగా నవ్వుతూ అతన్ని కౌగిలించుకున్నాడు. శివ, నంది ఇద్దరూ కాలేజీలో కలిసి చదువుకున్నారు. నంది చదువుని మధ్యలో ఆపేశాడు. కానీ వీరిద్దరి స్నేహం మాత్రం ఆగిపోలేదు. అందుకే తన పరిస్థితినంతా శివకి చెప్పాడు నంది. దాంతో వెంటనే సహాయం చేస్తానని మాటిచ్చాడు శివ. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపటికి శివ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. లోపలికి వెళ్లి కూర్చున్నాక, నీకు చాలా థ్యాంక్స్ శివ. నువ్వు సహాయం చేయకపోతే ఈ నగరంలో ఎక్కడుండాలో తెలియక చాలా ఇబ్బంది పడేవాణ్ణి అని అన్నాడు నంది. చాలే నంది, స్నేహాల్లో ఇలా థ్యాంక్స్ చెప్పుకోవడం ఏంటి? ఏమాత్రం సహాయం చేసుకోకపోతే స్నేహం ఎందుకు, స్నేహితుడిగా నేనెందుకు? ఇవన్నీ పక్కన పెట్టి ముందు నువ్వు రెస్ట్ తీసుకో. రేపొదయం మన ప్రయాణం గురించి ఆలోచిద్దాం అని అక్కడి నుండి వెళ్లాడు శివ. నంది మనసంతా ఏదో దిగులుగా ఉండటంతో అతనికి నిద్ర రాలేదు. గదిలో లైట్లు ఆపేసినా కూడా నందికి అసలు నిద్ర రాలేదు. ఇంటి పైకప్పు వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ, నాకెక్కువ టైం లేదు, నేను త్వరగా శివపుష్పం తీసుకుని వెళ్ళాలి అని కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ఇదిలా ఉండగా కైలాష్, మహి గదిలో కూర్చునున్నారు. మహితో మాట్లాడుతున్న కైలాష్ ఉన్నట్టుండి, చిత్ర, నా మాట నీకు వినిపిస్తుందా? ఒకసారి నాతో మాట్లాడు అని సమాధానం కోసం చూశాడు. కానీ మహి దగ్గర నుండి ఎలాంటి సమాధానం లేదు. కైలాష్ మరోసారి ప్రయత్నించాడు. కానీ మహిలో ఉన్న చిత్రలేఖ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తన ప్రయత్నం ఆపేసి సైలెంట్ అయ్యాడు. కాసేపటికి అకస్మాత్తుగా మహి కళ్ళు మెరవడం మొదలైంది. జుట్టు గాలిలో తేలుతూ ఉంది. అది చూసిన కైలాష్ ఆశ్చర్యంగా, చిత్రలేఖ అన్నాడు. మహి లోపలికి చిత్రలేఖ వచ్చిందని కైలాష్కి అర్థమై, చిత్రలేఖ, ఎలాగైనా మనం ఆ ఫోటోని మళ్ళీ చూడాలి. నీ వల్ల అవుతుందా? నువ్వు మాకు సహాయం చేస్తావా అన్నాడు. వెంటనే చిత్రలేఖ తన శక్తులన్నీ ఉపయోగించి తనతో పాటు కైలాష్ ని కూడా గాల్లోకి లేపి పుస్తకాల గదికి తీసుకెళ్ళింది. ఇంకా మనం ఆలస్యం చేయకూడదు చిత్ర, ఆ పుస్తకాన్ని నువ్వే చూడాలి అన్నాడు కైలాష్. కైలాష్, చాందిని, మహి ముగ్గురు చిత్రలేఖ పుస్తకం చుట్టూ నిలబడున్నారు. మహిలో ఉన్న చిత్రలేఖ పుస్తకాన్ని తెరిచింది. దాంతో కంగారుగా పుస్తకం లోపలికి చూస్తూ, ఇక్కడేమీ లేదు, అంతా ఖాళీగా ఉంది అనంది చాందిని. ఎంతసేపు చూసినా పుస్తకంలో ఖాళీ పేజీలు తప్ప ఏమీ కనిపించలేదు. అందరూ చాలా బాధపడ్డారు. ఓపిక నశించిన కైలాష్ కోపంగా పుస్తకాన్ని మూసేసి, ఈ పుస్తకాన్ని నమ్ముకుంటే లాభం లేదు, ఈ భైరవిని ఎదుర్కోవడానికి కొత్త మార్గాన్ని చూడాలి అన్నాడు. ఇంతలో ఆశ్చర్యంగా పుస్తకం కదులుతున్న శబ్దం వినిపించింది. అది చూసి వెంటనే పుస్తకం తెరవడానికి దగ్గరికి వెళ్ళింది చాందిని. కానీ, చాందిని ఆగు, పుస్తకాన్ని చిత్రలేఖ మాత్రమే తెరవాలి అన్నాడు కైలాష్. మహిలో ఉన్న చిత్రలేఖ పుస్తకాన్ని తెరిచింది. ఆ టైంలో కైలాష్ కూడా దూరంగా వెళ్లి నిల్చున్నాడు. పుస్తకం తెరుచుకోగానే ఖాళీ పేజీల్లో కొన్ని పదాలు కనిపించాయి. మీ అందరికీ తెలిసిన ప్రత్యేక ఉమ్మడి అతిథి, ఇది మీ చివరి ఆశ అని అందులో రాసింది. ఆ మాటలు అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంతలో పేజీలు రెపరెపలాడుతూ పుస్తకం దానంతటా అదే మూసుకుంది. కైలాష్ వైపు చూసిన చాందిని, ఈ పుస్తకం ఏదో కట్టుకథ చెప్తోందేంటి? మనతో ఎవరున్నారు? నీకేమైనా అర్థం అవుతుందా కైలాష్
అనంది. కైలాష్ దీర్ఘంగా ఆలోచిస్తూ, ఈ చిక్కుముడి గురించి తెలియదు, కానీ నాకు విషయం అర్థమైంది. ఆ ప్రత్యేక అతిథి గురించి తెలుసుకోవాలంటే నేనెవర్ని కలవాలో నాకు తెలుసు అన్నాడు. పుస్తకం చూపించిన పజిల్ని ఎలా పరిష్కరించాలా అని కైలాష్ ఆలోచిస్తుండగా మరోవైపు భైరవి బారి నుండి బతికిపోయాడు శ్రీను. ఇతన్ని ఇంట్లోకి లాగిన వ్యక్తి, మీరెందుకు ఈ సమయంలో రోడ్డు మీద తిరుగుతున్నారు? నేను మీకు ముందే చెప్పాను కదా, కోరి చావు తెచ్చుకున్నట్టు అవుతుందని అని అన్నాడు. ఆ మాటలు విని అతని వైపు చూసి షాక్ అయ్యాడు. ఆలయంలో భైరవి గురించి చెప్పిన వ్యక్తి అక్కడ కనిపించేసరికి, ధన్యవాదాలు మిత్రమా, మీరు ఆ భైరవి బారి నుండి నా ప్రాణాన్ని రక్షించారు అని అన్నాడు. అతను శ్రీను దగ్గరకొచ్చి కూర్చుంటూ, నా పేరు మోహన్, అయినా మీరెందుకు ఇలా చీకట్లో ఒంటరిగా తిరుగుతున్నారు? మీకు చనిపోవాలని ఆశగా ఉందా ఏంటి అన్నాడు. నేను ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరొచ్చాను. అదే పని మీద గుడిలోని పాత పూజారి గురించి వెతుకుతున్నాను. పాత పూజారిని కలిస్తే నా ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అందుకే నేను ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంతలో ఇలా జరిగింది అని దిగులు మొహంతో కథంతా చెప్పాడు శ్రీను. అంతా విని, మీరు 7 నెలలు ఆలస్యం చేశారు అని విచారంగా అన్నాడు మోహన్. శ్రీనుకేం అర్థం కాక, 7 నెలలు ఆలస్యం చేశానా? మీరేమంటున్నారు అని కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు. నీకు అర్థం కాలేదు కదా, నువ్వు వెతికే పాత పూజారి ఇదే ఇంట్లో ఉండేవాడు. నేను ఆయన కొడుకునే అంటూ గోడకు వేలాడుతున్న ఫోటో వైపు చూశాడు మోహన్. ఆ మాటలు విని షాక్ అయ్యాడు శ్రీను. మీరు పూజారి కొడుకా అని ఆశ్చర్యంగా గోడవైపు చూసిన శ్రీనుకి అక్కడ ఎవరితో ఫోటోకి దండ వేసి ఉండటం కనిపించింది. నాన్న చనిపోయి 7 నెలలు అవుతుంది. ఆ ఫోటో ఆయనదే. అందుకే మీరు 7 నెలలు ఆలస్యంగా వచ్చారన్నాను అని విచారంగా శ్రీను వైపు చూశాడు మోహన్. శ్రీనుకేం చేయాలో అర్థం కాక తల వంచుకుని కూర్చున్నాడు. మరోవైపు తెల్లవారుజామునే నిద్రలేచాడు నంది. శివ కూడా లేచి నంది దగ్గరకొచ్చి, రాత్రి నువ్వు సరిగ్గా నిద్రపోలేదనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కదులుతూనే ఉన్నావు అన్నాడు నవ్వుతూ. నంది కూడా నవ్వుతూ, భలే కనిపెట్టావే, నువ్వు కూడా నిద్రపోలేదా ఏంటి అని అన్నాడు. అది కాదు, నువ్వు పడుకున్న మంచం చాలా పాద్ది, కొంచెం కదిలినా కూడా పెద్ద శబ్దం చేస్తుంది అన్నాడు శివ. ఓహో, ఇలా తెలుసుకున్నావా అని శివ మాటలకు నంది గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత ఇద్దరూ ఫ్రెష్ అయ్యి టీ తాగడానికి కూర్చున్నారు. నంది, నేను ఫోటోగ్రాఫర్ని. నేను పర్ఫెక్ట్ షాట్ కోసం చాలా ఛాలెంజింగ్ లొకేషన్స్ కి వెళ్ళాను. కానీ నువ్వు నాతో చెప్పిన ప్లేస్ నేను ఎప్పుడూ చూడలేదు. కానీ నేను దాని గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి కొంత సమాచారం తెలుసుకున్నాను అన్నాడు శివ. అవునా అని ఆసక్తిగా శివ వైపు చూశాడు నంది. తన ల్యాప్టాప్ లో కొన్ని ఫొటోస్ ని నందికి చూపించాడు శివ. ఆ ఫోటోలు చూడగానే ఆ స్థలం దట్టమైన అడవిలో ఉన్నట్టు అర్థమైంది. నంది, నువ్వు వెతుకుతున్న పువ్వు పౌర్ణమి రోజు రాత్రి మాత్రమే వికసిస్తుంది అన్నాడు శివ. ఏమిటి, పౌర్ణమి రాత్రి మాత్రమేనా? అంటే నేను ఈ రోజు బయలుదేరాలి అని నంది లేచాడు. శివ పుష్పం కోసం నంది బయలుదేరుతుండగా చిత్రలేఖ పుస్తకంలో తమకు దొరికిన చిక్కుని ఎలాగైనా కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నాడు కైలాష్. ఎంత ఆలోచించినా కైలాష్ కి ఆ పజిల్ కి సమాధానం ఏంటో అర్థం కాలేదు. తెల్లారాక ఉదయం నిద్ర లేచిన కైలాష్ కి ఒక ఆలోచన వచ్చింది. ఎస్, నేను టైం ట్రావెలర్ తో మాట్లాడాలి. కేవలం తను మాత్రమే దీనికి సమాధానం చెప్పి మాకు సాయం చేయగలడు అనుకున్నాడు. అప్పటికి కైలాష్ కి గాయాలు కొద్దిగా తగ్గాయి. కైలాష్ జాగ్రత్తగా లేచి టిఫిన్ తిని తన గదిలోకొచ్చి మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని టైం ట్రావెలర్ ని పిలిచాడు. 1 నిమిషంలో కైలాష్ ముందు ప్రత్యక్షమైన టైం ట్రావెలర్, ఏమైంది మిత్రమా, పుస్తకంలో ఏమైనా దొరికిందా అన్నాడు. ఈ సమస్య గురించి ముందే టైం ట్రావెలర్ కి తెలిసిపోయిందా అని కైలాష్ ఆశ్చర్యపోతూ, నీకంతా ముందే తెలుసు కదా, అయినా మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతున్నావు? చిత్రలేఖ పుస్తకంలో ఒక చిక్కుముడుందని మీకు తెలుసు కదా అన్నాడు. నాకు తెలుసు, కానీ ముందు సమస్య ఏంటో చెప్పు, నేను ఆ చిక్కుముడిని తర్వాత పరిష్కరిస్తాను అన్నాడు. కైలాష్ నీరసంగా, ఈ చిక్కుముడి ఏ అతిథి గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరూ లేరు. నేను ఇక్కడ గెస్ట్ గా ఉన్నాను. అప్పుడు చాందిని వచ్చింది. ఆపై మా నాన్న, తర్వాత మార్తాండ్ గారు, చివరికి పరస్నాథ్ వచ్చారు. వీళ్ళందరూ అతిథులే కదా అన్నాడు. టైం ట్రావెలర్ వెంటనే, కైలాష్, నువ్వు మంచి పాయింట్ ని పట్టుకున్నావు, కానీ నేను నీకోసం ఆ చిక్కుని పరిష్కరించలేను. అలా చేయడం నా నిబంధనలకు విరుద్ధం అన్నాడు. కైలాష్ కాస్త చికాకుతో, అదేంటి, ఇప్పుడే కదా నేను సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పావు, ఇప్పుడెందుకు అలా అంటున్నావు అని అడిగాడు. అది నాకు సమస్య ఏంటో తెలియక ముందు, ఇప్పుడు నాకు సమస్య గురించి తెలిసింది. ఆ సమస్యను నేను సాల్వ్ చేయకూడదు
అనన్నాడు టైం ట్రావెలర్. ఓహో, నాకు సాయం చేయరు అంతేనా అని కోపం తెచ్చుకున్నాడు కైలాష్. మిత్రమా, నా ఉద్దేశం అది కాదు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు అని కొద్దిసేపు ఆలోచించి, కైలాష్, నేను పని చేస్తాను. ఆ అతిథి ఎవరో కనుక్కోవడానికి నేను మీకు సహాయం చేయగలను. దానికోసం నువ్వు నాతో రావాల్సి ఉంటుంది. వస్తావా అని అడిగాడు టైం ట్రావెలర్. వస్తాను, ఎక్కడికైనా వస్తాను అని కైలాష్ చెప్పగానే, అయితే రెడీగా ఉండు అని అన్నాడు టైం ట్రావెలర్. కైలాష్ ని టైం ట్రావెలర్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? జ్ఞాపకాలలో ఉన్నాడు కైలాష్. మరోవైపు శ్రీనుకి గ్రామంలోని ఒక సత్రంలో బస చేసేందుకు స్థలం దొరికింది. మధ్యాహ్నం టైంలో శ్రీను ఒక్కడే కూర్చుని తనలో తాను విశ్వనాథ వర్మ గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో శ్రీనుకి పుస్తకం గుర్తొచ్చి కథ చదవడం కోసం పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని తను ఆల్రెడీ చదివేసిన పేజీల తర్వాత నుండి మొదలుపెట్టాడు. ఆ పేజీని శ్రీను తెరవగానే, నేను ఈ పుస్తకాన్ని గౌరవనీయులైన గురువులు శ్రీ విభూతినాథ్ గారికి అంకితం చేస్తున్నాను అనుంది. అది చదివిన శ్రీను, గురువు గారి మీద ఇంత భక్త? ఇది పాతకాలంలో జరిగింది. ఈ రోజుల్లో గురువును పట్టించుకునేవారే లేరు. అయినా ఇప్పుడెవరూ గురువు దగ్గర నేర్చుకోవడం లేదు. ఎవరికి వారే గురువులైపోయారు అనుకుంటూ రెండో పేజీని ఓపెన్ చేశాడు. ఆ పేజీలో ఇలా ఉంది: నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నువ్వు ప్రక్రియను సరిగ్గా చేయడం లేదు. నువ్విలాగే ఉంటే నువ్వెప్పటికీ పెద్ద మంత్రగడివి కాలేవు అనే మాటలతో పుస్తకం ప్రారంభమైంది. అది చదవగానే శ్రీనుకు అర్థమైంది అవి విభూతినాథ్ మాటలని. అభిరాజ్కి మంత్రాలు నేర్పించే పనిలో ఉన్న విభూతినాథ్ అభిరాజ్ మీద విరుచుకుపడ్డం చూసి ఇంకా చదివాడు. నువ్వు ఈ విద్యలో గొప్పవాడివి కావాలంటే ముందు నువ్వు విశ్వనాథ వర్మ నుండి ఇంకా అతని స్నేహితుల నుండి సురక్షితంగా ఉండాలి. వారు మీకు ముప్పు కలిగించవచ్చు అని రాసుంది. అది చదవగానే శ్రీను లేచి, ఈ పుస్తకంలో విశ్వనాథ వర్మ గురించి ఎందుకుంది? విశ్వనాథ వర్మకి అభిరాజ్కి ఏంటి సంబంధం అని ఆలోచించాడు. అయినా అతనికేమీ అర్థం కాలేదు. ఎపిసోడ్ 244 కుశాంబు రాజ్యం. 2వ అధ్యాయంలో విశ్వనాథ వర్మ పేరుని చూసి షాక్ అయ్యాడు శ్రీను. అభిరాజ్కు విశ్వనాథ వర్మకు మధ్య సంబంధం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? ఒక్కో విషయం తెలుస్తుంటే మరిన్ని సందేహాలే వస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఈ పుస్తకాన్ని చదివి రహస్యాలన్నిటినీ ఛేదించాలి అనుకుంటూ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు శ్రీను. ఇక పుస్తకంలోని విషయాల్లోకి వెళితే పుస్తకం మొత్తం అభిరాజ్ గురువు గారైన విభూతినాథ్ కోణంలో రాయబడింది. అది కుశాంబు రాజ్యం. ఆ రాజ్య సైనికులే అభిరాజ్ వాళ్ళ అమ్మను చంపేశారు. అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కుశాంబులోని 2 సైనికులు మరణించారు. వాళ్ల మరణానికి కారణమేంటో తెలుసుకోవడానికి కుశాంబురాజు దర్యాప్తు చేయడానికి ఆదేశించడమే కాకుండా స్వయంగా దాన్ని పర్యవేక్షించారు కూడా. ఆ విషయంగానే ఒకరోజు సేనా నాయకుడైన సుకేతును పిలిపించుకుని, సేనాని, ఇంతకాలం గడుస్తున్న ఈ హత్య కేసుల్లో ఎలాంటి పురోగతి లేదెందుకని? ఈ హత్యలు జరిగాక ప్రజలంతా ఎంతో భయపడిపోయారు. మీ ఆధీనంలో ఇంతమంది సైన్యం ఉండి కూడా మీరంతా ఏం చేస్తున్నారు అని గట్టిగా నిలదీశాడు రాజు. క్షమించాలి మహారాజా, మా ప్రయత్నాలు మేం చేస్తూనే ఉన్నాం. కానీ ఈ హత్యలు మనుషులు చేస్తున్నవని మాకు అనిపించడం లేదు. ఇప్పటికే భైరవి అనే దెయ్యం త్రిశూలపురం గ్రామాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుందన్న విషయం మీకు తెలిసిందే కదా. ఇప్పుడు కూడా చనిపోయిన వారందరి శవాలు కూడా ఆ గ్రామ సరిహద్దుల్లోనే దొరికాయి. అందుకే ఈ హత్యలు చేస్తుంది కూడా ఆ దెయ్యమేమో అనిపిస్తుంది అని వినయంగా చెప్పాడు సుకేతుడు. ఆ సమాధానం నచ్చని మహారాజు సుకేతుని వైపు కోపంగా చూస్తూ, అలా చేసింది మనిషా, ఆత్మ, దెయ్యమా, లేకపోతే ఇంకేదైనా మాంత్రిక శక్తి అని నేను అడగలేదు. మీ పని ఎంతవరకు వచ్చింది, ఫలితం ఏమిటి అనేది మాత్రమే నేను చూస్తాను. నీకు కావలసినంత మంది సైనికులను తీసుకువెళ్ళు. ఇంకా భయంగా ఉంటే మాంత్రికులను పిలుచుకో. నువ్వేం చేసినా సరే నాకు మాత్రం సమస్య పరిష్కరించబడటమే కావాలి. అసలే ఆంగ్లేయుల వల్ల ఎదురవుతున్న సమస్యలకు తోడు ఈ సమస్య మరింత తలనొప్పిగా మారింది. హత్యలు చేస్తున్నది ఎవరో కనుక్కోలేకపోతే ఉద్యోగం మానేసి చిన్నపిల్లలకు కథలు చెప్పుకుంటూ కూర్చోపో అని సుకేతుని మీద మండిపడ్డాడు. దాంతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా మహారాజుకు అభివాదం చేసి ఆలోచించుకుంటూ బయటికి నడిచాడు సుకేతుడు. నేరుగా వెళ్లి హత్య ఉదంతాలను విచారణ చేస్తున్న సైనికులందరినీ పిలిపించుకొని, ఈ రోజు మీ అందరి వల్ల తొలిసారిగా మహారాజు గారి చేత అవమానించబడ్డాను.
మీరంతా వెంటనే వెళ్లి మన సామంత రాజ్యాలలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అవసరమైతే బ్రిటిష్ వారి ఆధీనంలో కూడా ఎవరైనా మనకు సహాయం చేయగల వ్యక్తి దొరుకుతాడేమో ప్రయత్నించండి అని సైనికులందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు సుకేతుడు. దానితో ఆ సైనికులంతా నలుగురుగా కలిసి జట్లుగా విడిపోయి తలొక దిక్కుకు వెళ్లిపోయారు. ఈ కథ చదువుతున్న శ్రీను సడన్ గా పుస్తకంలో నుండి చూపు పక్కకు తిప్పుకొని, అసలు ఈ కథ ఏ కాలంలో జరిగింది? బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే కనీసం 200 సంవత్సరాల పైనే గడిచిపోయి ఉండాలి కదా. కాలచక్రం ఏదైతేనేం కథ మాత్రం ఆసక్తిగా ఉంది అనుకుంటూ మళ్లీ పుస్తకంలో తలదూర్చాడు శ్రీను. సైనికులంతా హత్యల విషయంలో తమకు సహాయం చేసే వ్యక్తి కోసం అన్వేషిస్తున్న సమయంలోనే విభూతినాథ్ దగ్గర విద్యను అభ్యసిస్తున్న అభిరాజ్ కు 10 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తయింది. విద్యాభ్యాసం కూడా పూర్తి కావడంతో గురువు గారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నన్ను ఆశీర్వదించండి. నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి నేను పగ తీర్చుకోవాలి. మీరు నాకు మార్గనిర్దేశం చేస్తారా అని అడిగాడు అభిరాజ్. కొంచెం శాంతించు కుమారా, కోపం అన్ని వేళలా పనికిరాదు. ఇప్పటికే నువ్వు సైనికులను చంపి మన చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా చేశావు. నీ సంకల్ప సిద్ధి, కార్యదక్షత గురించి నాకెలాంటి సందేహం లేదు. కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం అదృష్టం కూడా కావాలి. నిగ్రహంగా ఉంటూ మీకు కావలసిన పనులు జరిపించుకోవడం నేర్చుకోనాయనా. కుశాంబు రాజ్యం అనేది అతి చిన్న రాజ్యం. స్వార్థంతో నిండిపోయిన కుశాంబు రాజ్యంలోని అధికారులు ఎంతటి దుర్మార్గం చేయడానికైనా వెనకాడడం లేదు. దానిని నువ్వు ఏ క్షణంలోనైనా నాశనం చేయొచ్చు. అంత మాత్రానికే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిన అవసరం లేదు నాయనా అంటూ అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు విభూతినాథ్. ఏం మాట్లాడుతున్నారు గురువర్య? అప్పుడు నేను వాళ్లను చంపకపోతే వాళ్ళు ఎప్పుడో అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయేవాళ్లు. అలాంటి వాళ్లను శిక్షించడానికి నేను భయపడ్ను. సుకేతుడు, అతని అనుచరులు ఇప్పుడు రాజ్యం నలుమూలలా వెతకడం మొదలు పెట్టారు. ఇంకెంతో కాలం ఆ సేనాని నా చూపు నుండి తప్పించుకోలేడు. అయినా మీరెవరి గురించి భయపడుతున్నారో నాకు తెలుసు. మీ ఆశీర్వాద బలం నాతో ఉన్నంత కాలం విదేశీయులే కాదు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. మీరు చింతించకండి అని కోపాన్ని అదుపు చేసుకుంటూ స్థిరంగా చెప్పాడు అభిరాజ్. నువ్వేం చేసినా ఒక గురువుగా నేను నీ వెంటే ఉంటాను అభిరాజ్. ప్రజలందరిలో నాకు దక్కుతున్నంత గౌరవ మర్యాదలు నీకు కూడా కావాలంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. తొందరపాటుతనం కానీ మూర్ఖత్వం కానీ చూపించావంటే నీ నీడ కూడా నిన్ను చూసి అసహ్యించుకుంటుందని మర్చిపోకు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రజలందరి దృష్టిలో నా వారసుడిగా రాబోయేది నువ్వే అని హెచ్చరించాడు విభూతినాథ్. ఆ మాటలు చదువుతూ పుస్తకం మూసేసిన శ్రీను ఆలోచనలో పడిపోయాడు. అంటే దీని అర్థం త్రిశూలపురం గ్రామంలోని కొంత భాగం బ్రిటిష్ వాళ్ల ఆధీనంలోకి వెళ్లలేదన్నమాట. ఇప్పుడు నా జీవితం చుట్టూ ఉన్న చిక్కుముళ్లను నేనెట్లా విప్పాలి? విశ్వనాథవర్మ కూడా చనిపోయాడు కాబట్టి అంత పాత విషయాలు నాకెలా తెలుస్తాయి అని అయోమయ గందరగోళంలో మునిగిపోయాడు శ్రీను. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ తో కలిసి గతాన్ని తెలుసుకోవడానికి అతని జ్ఞాపకాల్లోకి వెళ్లిన కైలాష్ అక్కడ కొన్ని దృశ్యాలను చూడటం మొదలుపెట్టాడు. పుస్తకాల గదిలో కూర్చుని ఉన్న విశ్వనాథవర్మ దగ్గరకు ఒక వృద్ధ మహిళొచ్చి, నాయనా విశ్వనాథవర్మ, మీ కోడలు అనారోగ్యంతో ఉంది. ఈ సమయంలో ఇంటిని వదిలి వెళ్లడం మంచిది కాదు అని చెప్పింది. నువ్వు మా గురించి ఆలోచిస్తున్నావని మాకు తెలుసు శకుంతల. కానీ దిగులు పడకు, అన్ని సవ్యంగానే జరుగుతాయి అని ఆమెకు భరోసా ఇచ్చి గది ద్వారం వైపు కదిలాడు మహేంద్ర. ద్వారం దగ్గరే నిలబడి ఆయన వైపే చూస్తున్న విశ్వనాథవర్మను, ప్రతాప్ సింగ్ ను చూసి ప్రతాప్ తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరి, ప్రతాప్, నేను వీలైనంత త్వరగా తిరిగొస్తాను. అప్పటి వరకు మీ అమ్మను, శకుంతలవ్వను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధ్యత అప్పగించాడు మహేంద్ర. అతని మాటలకు సన్నటి నీటి పొర కళ్లల్లో తిరుగుతుండగా విశ్వనాథవర్మ వైపు చూసింది వృద్ధురాలు. ఏ ముసలిదాని మాట వింటానని చెప్పావు కదా, కానీ ఇప్పుడు నన్ను, అనారోగ్యంతో ఉన్న ఈ ఇంటి కోడల్ని వదిలి వెళ్లడం మంచి పనేనా? నీ బాధ్యతలు నీకున్నాయన్నమాట నిజమే, కానీ కుటుంబాన్ని చూసుకోవాల్సింది కూడా నువ్వే కదా. మీరు లేనప్పుడు ఇక్కడ ఎవరికైనా ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని బాధగా చూసింది ఆ వృద్ధురాలు. ఆమె మాటల్లోని బాధను గ్రహించిన మహేంద్ర, విశ్వనాథవర్మ ఇంకేమీ మాట్లాడలేక బాధగా నిట్టూర్చి అక్కడి నుండి బయటికి వెళ్లిపోయారు. సూక్ష్మ రూపంలో ఉన్న కైలాష్ కూడా వాళ్ళని ఫాలో అవడం మొదలు పెట్టాడు. దారిలో విశ్వనాథవర్మ, మహేంద్ర మాట్లాడుకుంటున్న మాటలు అతనికి కూడా వినిపిస్తున్నాయి. అది సరే నాన్న, కానీ మనం అసలు ఎక్కడికి వెళ్తున్నాం
అని ఆశ్చర్యంగా అడిగాడు మహేంద్ర. మహేంద్ర, మనం ఇవాళ 2 వ్యక్తులను కలవబోతున్నాం. వాళ్లలో ఒకరు నా మిత్రుడైతే మరొకరు నా గురువు గారు అని చెప్పాడు విశ్వనాథ వర్మ. వాస్తవానికి మీ అమ్మ దుష్టాత్మ ఆధీనంలో ఉన్నప్పుడు సహాయం కోసం నేను మా గురువు గారిని కలిశాను. కానీ ఆ సమయంలో చిత్రలేఖకు జరిగిన ప్రమాదం గురించి నీకు తెలిసిందే కదా. మీ అమ్మ శరీరం నుండి బయటపడ్డాక ఆ దుష్టాత్మ ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. ఆమెను ఆపడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నా శక్తి సరిపోవడం లేదు. ఆమె గ్రామంలో బీభత్సం సృష్టిస్తుంది కాబట్టి గురువు గారిని కలిసి ఒక పరిష్కారం కావాలని అడిగాను. అప్పుడు ఆయన ఆమెను అడ్డుకునే ఒక కొత్త బృందాన్ని తయారు చేయమని సలహా ఇచ్చారు అని క్లుప్తంగా వివరించాడు విశ్వనాథ వర్మ. సరే నాన్న, మీ కొడుకుగా మీ తర్వాత కూడా మీ బాధ్యతను కొనసాగిస్తాను. ప్రతాప్కి కూడా అన్నీ నేర్పించి నా తర్వాత సిద్ధంగా ఉండేలా చేస్తాను. మీ నుండి నేర్చుకున్న విద్యనంతా తరతరాలకు చెందేలా చేస్తాను నాన్న అని స్థిరంగా చెప్పాడు మహేంద్ర. అతనంత స్థిరంగా బాధ్యతను స్వీకరించడం చూసి విశ్వనాథ వర్మకు సంతోషంగా అనిపించినా వెంటనే తన కొడుకు వైపు అనుమానంగా చూస్తూ, అసలిక్కడ నాకొక విషయం అర్థం కావడం లేదు. జరుగుతున్న వరుస హత్యలు చూసి జనమంతా భైరవి చేస్తుంది అంటున్నారు. కానీ ఆమె హత్య చేసే విధానం నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న హత్యలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని నాకు అనిపిస్తుంది. ఎవరో హత్యలు చేసి ఆమె మీద నిందలు మోపుతున్నారు. మరి నీకేమనిపిస్తుంది అని అడిగాడు విశ్వనాథ వర్మ. ఆ మాటలకు కొద్దిసేపు ఆలోచనలో పడిపోయిన మహేంద్ర చిన్నగా నిట్టూర్చి, శవాలను చూస్తే తప్ప నేను కూడా ఏ విషయం చెప్పలేన్నానా. అయితే మనిషి చేసే పనులకు ఒక ఆత్మ చేసే పనులకు తేడా ఉంటుందని ఖచ్చితంగా మాత్రం చెప్పగలను అన్నాడు. కానీ మృతదేహాలను మనం నేరుగా పరిశీలించడం కుదరదు కదా మహేంద్ర. ఈ హత్యల వెనుక నిజంగా ఎవరున్నారో తెలుసుకోవడానికి మనమే ఇంకో మార్గం ఆలోచించాలి అని సాలోచనగా చెప్పాడు విశ్వనాథ వర్మ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఊరి బయట ఉన్న ఇంటికి చేరుకుని లోపలికి వెళ్లారు. అయితే ఇంటి బయటే ఆగిపోయిన కైలాష్ విసుగ్గా టైం ట్రావెలర్ ని పిలిచి, టైం ట్రావెలర్, ఏంటిదంతా? నేనెంతసేపు వాళ్ళ మాటలు వింటూ తిరగాలి? అసలు నాకే విషయాలు తెలియాలని నన్ను మళ్ళీ గతంలోకి తీసుకొచ్చావు అని అడిగాడు కైలాష్. చుట్టుపక్కలంతా ప్రతిధ్వనించేంత బిగ్గరగా నవ్విన టైం ట్రావెలర్ అలా నవ్వుతూనే కైలాష్ కు అసలు విషయం చెప్పాడు. నీకు రాను రాను ఓపిక మరీ తగ్గిపోతుంది కైలాష్. నువ్వు అసలు భైరవిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నావా లేదా అని చిరుకోపంగా అడిగి కైలాష్ సమాధానం కోసం కూడా ఆగకుండానే, నువ్వు కాస్త ఓపికగా ఉండి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కైలాష్. ఎందుకు ఏమిటి అనే నీ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానాలు తెలుస్తాయి. అలా కాదు, నీకు ఈ విషయాలన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చెప్పు, నేను నిన్ను వెంటనే ప్రెజెంట్లోకి తీసుకొచ్చేస్తాను అని తేల్చేశాడు. వద్దులే, ఆగు, నేనిప్పుడే లోపలికి వెళ్లి లోపలేం జరుగుతుందో చూస్తాను అని చెప్పి అయిష్టంగానే విశ్వనాథ వర్మ మహేంద్ర వెళ్లిన ఇంట్లోకి వెళ్లాడు కైలాష్. ఇదిలా ఉండగా వర్తమానంలో ఉన్న నంది ఒక చేత్తో కత్తి మరో చేత్తో టార్చి పట్టుకుని అడవి మార్గంలో నడుస్తున్నాడు. విచ్చలవిడిగా పెరిగి దారికి అడ్డం పడుతున్న చెట్టు కొమ్మలను కత్తితో అడ్డు తొలగించుకుంటూ ముందుకు వెళుతున్న నంది చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి పడటంతో పాటు చలి కూడా పెరగడంతో టార్చ్ ని కాస్త గట్టిగా బిగించి పట్టుకుని, నాతో పాటు కత్తి లైటు తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంత చీకట్లో ఈ కీకారణ్యంలో ఎన్ని తంటాలు పడాల్సి వచ్చేదో ఏమో. ఆయన తిరిగి వెళ్లేటప్పుడు ఈజీగా ఉండడానికి ఇప్పుడు వెళుతున్న దారిలో ఏమైనా గుర్తులు పెట్టుకోవాలి అనుకుంటున్న నందికి తన వెనక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించడంతో వెనక్కి తిరిగి చీకట్లోకి లైట్ వేసి చూశాడు. చుట్టుపక్కలంతా వెతికినా కూడా ఎవ్వరూ కనిపించకపోవడంతో అతనిలో చిన్నగా భయం మొదలైంది. ఇక్కడెవరో ఉన్నారు, కానీ నాకు కనిపించకుండా నాతో ఆటలాడుతున్నారు అనుకుంటూ ముందుకు తిరిగి మళ్లీ అడవిలోకి నడవడం మొదలుపెట్టి, ఓరి భగవంతుడా, శివపుష్పాలు ఎక్కడున్నాయో త్వరగా దొరికేట్టు చూడు స్వామి. క్రూర మృగాలు నివసించే అడవిలో దెయ్యాలు నివసించే చెట్ల మధ్యలోకి నన్నెప్పుడూ పంపించుకు అని దేవుడికి దండం పెట్టుకుని నడకలో వేగం పెంచాడు నంది. అతనలా కొన్ని అడుగులు వెయ్యగానే పొదల్లో నుండి మళ్లీ శబ్దాలు వినిపించాయి. ఆ పొదల వైపు టార్చ్ తిప్పి జిగ్జాగ్ గా ఊపుతూ, ఎవర్రా అక్కడ? చీకట్లో పెళ్లాటలేంటి అని బిగ్గరగా అరిచాడు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అరిచాడు, కానీ అతని మనసులోని అనుమానాలు వేరేగా ఉన్నాయి. అతని అనుమానాన్ని బలపరుస్తున్నట్లు ఈసారి కూడా ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో, ఆయన నా పిచ్చి, కానీ అర్ధరాత్రి అడవుల్లో పచారులు చేసే నాలాంటి తింగరోళ్ళు ఎవరుంటారు
అనుకుంటూ నడక వేగాన్ని మరింతగా పెంచి పరుగులాంటి నడకతో అడవిలో ఇంకొంత దూరం వెళ్ళాడు. అప్పటి వరకు గజిబిజిగా అల్లుకొని ఉన్న చెట్ల మధ్యలో కొద్దిగా విశాలంగా ఉన్న మైదానం లాంటి ప్రదేశం కనిపించింది. ఇదేం ప్లేసు, ఇంత విచిత్రంగా ఉంది అనుకుంటూ అతని అడుగులు అప్రయత్నంగా ఆగిపోయాయి. అలా షాక్ లో నిలబడి ఉన్న అతనికి కొన్ని క్షణాల తర్వాత అతనికి ఎదురుగా ఏదో గురక పెడుతున్న శబ్దం వినిపించడంతో ఈ లోకంలోకొచ్చి ఎదురుగా చూశాడు. అంతే, అతని గుండె ఆగిపోయింది.